ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుల ఆస్తులపై సిట్ అడిగిన వివరాలు ఇవ్వాలని చెన్నై ఐజీ రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, మద్యం కుంభకోణం సంబంధించి ఈ రోజు ఏసీబీ కోర్టు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కి సంబంధించి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇటీవల ఆస్తుల అటాచ్మెంట్ కి సంబంధించి సిట్ అధికారులు వచ్చిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ రోజు వాటికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ మొత్తం 111, 126 జీవోలు ఇప్పటికీ విడుదల చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కోర్టు ద్వారా కూడా అనుమతి తీసుకోవాలని సిట్ భావించింది. ఈ నేపథ్యంలో విచారణ చేసిన కోర్టు ఈ లిక్కర్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు మొత్తం కేసులో 49 మంది అరెస్ట్ అయ్యారు. 11 మంది ఆస్తుల అటాచ్మెంట్ కు ఈ రోజు కోర్టు అనుమతి ఇవ్వడంతో సిట్ ఇప్పుడు ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా సేకరించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు నిందితుల ఆస్తులకు సంబంధించి మద్యం కుంభకోణం ప్రారంభం కాకముందు ఇందులో పేర్కొనబడిన 16 మంది నిందితుల ఆస్తులంతా మద్యం కుంభకోణం తర్వాత తాజా వెలుగులోకి వచ్చినంత వరకు ఆస్తులంత అంశాలపై కూడా విచారణ చేసిన సిట్ ఆ వివరాలను కోర్టు సమర్పించింది. అయితే నిందితులు తెలివిగా ఆంధ్రప్రదేశ్ లో కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో వేరే వారి వ్యక్తులతో కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో వాళ్ళు ఆస్తులు కొనుగోలు చేశారు. అదేవిధంగా పలు కంపెనీలు కూడా షేర్లు కొనుగోలు చేయడంతో పాటు వాళ్ళు కొత్త సంస్థల్లో పెట్టుబడి కూడా పెట్టినట్టు సిట్ నిర్ధారించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆస్తులు కనుగొన్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల ఆస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఈ మొత్తం చెన్నై ఐజీ రిజిస్ట్రేషన్ కి దరఖాస్తు చేసుకుని మొత్తం ఆస్తుల వివరాలంటూ కూడా వారి పేర్లన్నీ చెప్పినప్పటికీ కూడా వారు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఏసీబీ కోర్టు ఈ రోజు ఉదయం సిట్ అధికారులు ఈ మొత్తం వివరాలు పొందుపరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టుకు ఉత్సాహంతో మొత్తం ఆస్తులకు సంబంధించిన వివరాలు సిట్ అధికారులు ఇవ్వాలంటూ కూడా ఆ రిజిస్ట్రేషన్ ఐజీకి ఆదేశాలు జారీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసాద్, థ్యాంక్ యూ.